కొండలు, వ్యవసాయ భూములతో చుట్టుముట్టబడిన ప్రశాంతమైన గ్రామంలో ఒక వృద్ధ రైతు తన 2 కుమారులతో నివసించాడు. బలంగా మరియు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కుమారులు సోమరితనంతో ఉన్నారు మరియు పొలాల్లో ఎప్పుడూ సహాయం చెయ్యలేదు. ఒకరోజు ఆ రైతు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తన భూమి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ తన కొడుకులను తన మంచం దగ్గరకు పిలిచాడు. నా కుమారులారా, మన పొలాల్లో ఎక్కడో ఒక నిధి పాతిపెట్టబడి ఉంది. లోతుగా తవ్వండి, మీకు అది దొరుకుతుంది అని అతను క్షీణిస్తున్న స్వరంతో అన్నాడు. మరుసటి రోజు ఉదయం కొడుకులు తమ పారలను తీసుకుని దాచిన నిధి కోసం పొలమంతా తవ్వడం ప్రారంభించారు. వారు రోజురోజుకు పొలం మూలలన్నీ తవ్వారు, కాని ఒక్క నిధి కూడా దొరకలేదు. ఇంకేం చెయ్యాలో తెలియక వారు కొత్తగా మారిన నేలలో విత్తనాలను నాటాలని నిర్ణయించుకున్నారు. వారాలు గడిచాయి. త్వరలోనే పొలం కొత్త పంటలతో పచ్చగా మారింది. నెలలు తర్వాత వారు గతంలో ఎన్నడూ లేనంతగా ధాన్యాన్ని పండించారు. ఒక తెలివైన పొరుగువాడు, మీ నాన్న చాలా తెలివైనవాడు. నిజమైన నిధి కష్టపడి పనిచేయడమే. ఇప్పుడు మీరు దాన్ని కనుగొన్నారు అని అన్నాడు. ఆ రోజు నుండి కుమారులు కలిసి పనిచేశారు, భూమిని జాగ్రత్తగా చూసుకున్నారు మరియు వారి తండ్రి కలలుగన్నట్లుగా సంపన్న జీవితాలను గడిపారు. ఆ నిధి బంగారం లేదా వెండి కాదు, కష్టపడి పనిచేస్తే ఎల్లప్పుడూ ఫలితం ఉంటుందని అది నేర్పిన పాఠం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపొక కొత్త స్టోరీతో కలుద్దాం. బాయ్ బాయ్.